రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామంలో ముగ్గురు కుమారులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలు పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు మృతికి కారకులైన వారిని గుర్తించినట్టు చెప్పారు. నిందితులంతా ప్రముఖ మీడియాలో పనిచేస్తున్నట్టు తెలిపారు. 5గురు విలేకరులు కాగా ఒకరు హోంగార్డ్గా ఉన్నట్టు తెలిపారు. ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5గురు పత్రికా విలేకరులు ఇతన్ని ఓ దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ బావమరిది వీళ్ళందరినీ ఓ సెటిల్మెంట్ లాగా కలిసి 5గురు కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం. దాని తర్వాత వెంటనే అతను ఆ నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చనిపోవడం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్ లో హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా కాగితాలు తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేపించి 20 lakhs తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం, ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము, ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోకిలా పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామంలో ముగ్గురు కుమారులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు మృతికి కారకులైన వారిని గుర్తించినట్టు చెప్పారు. నిందితులంతా ప్రముఖ మీడియాలో పనిచేస్తున్నట్టు తెలిపారు. 5గురు విలేకరులు కాగా ఒకరు హోంగార్డ్, ఇతరులు ఉన్నట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న, మోకిలా పోలీస్ స్టేషన్ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మనం దీని గురించి గతంలో ఆయన ఈ చైన్ తప్పని దాంట్లో మొట్టమొదటిగా కొంచెం లాభాలు రావడంతో దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేసి తన సహచరులు కూడా దాన్ని ఇన్వాల్వ్ చేయడం. ఈ నేపథ్యంలోనే కొంతమంది జర్నలిస్టులు కూడా నువ్వు చేసిన అక్రమం, ఈ లోపల ఆయన కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ కూడా అక్రమం చేసుకొని, అలాగనే నువ్వు చేస్తున్న ఈ గొలుసుకొట్టి వ్యాపారంలో అక్రమాలకు పాల్పడి పబ్లిక్ దగ్గర వసూలు డబ్బులు చేస్తున్నావు చెప్తాను కొంతమంది జర్నలిస్టులు అతన్ని వేధిస్తున్న నేపథ్యంలో తన భార్య తాలిబొట్టు సైతం తాకట్టు పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా వదలకుండా ఇబ్బంది పాలు చేశారని చెప్పని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో 5 రిపోర్ట్లు కూడా అరెస్ట్ చేశారు. దీంట్లో అంటే తన పిల్లల భవిష్యత్తు, తన చనిపోతున్న పిల్లల భవిష్యత్తు ఎక్కడ పాడైపోతుందని చెప్పని వాళ్ళను చంపి ఆయన ఆత్మహత్య చేసుకున్న ఘటన. దీంట్లో కొంతమంది జర్నలిస్ట్ ఉండడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇలాంటి సమాజానికి ఉపయోగపడకపోగా అంటే జలగల్లా పీడిస్తూ ఒక కుటుంబం సర్వనాశనం అవడానికి కారణమైంది జర్నలిస్ట్ అని చెప్పడం అనేది కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పని కూడా ఇంటెలిజెన్స్ గతంలో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటనలో ఉన్న జర్నలిస్టులు తర్వాత వాళ్లకు సంబంధించి దాదాపుగా 2 లక్షల పైన డబ్బులు ఇచ్చారు. ఇంకా డబ్బు కావాలని చెప్పిన వాళ్ళని పీడిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకంగా ఉంది కాబట్టి ప్రస్తుతం మీద మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసి రిమైండ్ చేశారు. కొంతమంది పరారీలు ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైనప్పటికీ కూడా ఒక కుటుంబం పూర్తిగా సర్వనాశనం అవడానికి, కుటుంబం పిల్లల్ని చంపి ఆయన కూడా చనిపోవడానికి కారణమయ్యారు కాబట్టి కఠిన తీసుకోవాలని చెప్పిన సామాజిక కోరుతున్న పరిస్థితి. పోలీసులు కూడా ఎవరైనా సరే ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డా, బ్లాక్మెయిల్ పాల్పడ్డా వెంటనే సమాచారం ఇవ్వండి అని చెప్పి కూడా పోలీసు చెప్తున్న పరిస్థితి. ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ నార్సింగ్ ఏసీపీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎవరైనా సరే బ్లాక్మెయిల్ పాల్పడ్డా తర్వాత ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడానికి కారణం అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా ఎట్టి పరిస్థితి ఉపేక్షించలేదు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరైనా సరే ఇలాంటి ఘటనలు బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడితే మాత్రం పోలీసు సమాచారం ఇవ్వండి.
ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్తున్న పరిస్థితులను గమనిస్తూ స్వప్న. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.